ఈ గుడిలో దీపం ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. ఎంత పెద్ద గాలి వచ్చినా ఆరిపోదట. పూరిలోని జగన్నాథ ఆలయం సమీపంలోని రాధాకాంత మఠంలో 550 సంవత్సరాలుగా నిరంతరంగా వెలుగుతున్న దీపం ఒక అద్భుతం. ఇది కేవలం ఒక నమ్మకం కాదు, వాస్తవం. శ్రీ చైతన్య మహాప్రభువు తన దివ్యశక్తితో వెలిగించిన ఈ దీపం ఒడిషా భక్తి సంప్రదాయంలో ఒక చిరస్మరణీయ ఆధ్యాత్మిక చిహ్నంగా నిలుస్తోంది. ఈ దీపం శతాబ్దాలుగా ఆ ఆలయ ప్రాంగణంలో వెలుగుతూనే ఉంది. ఈ దీపం పూరి జగన్నాథ ఆలయానికి సంబంధితంగా ఉన్న బలిసాహి ప్రాంతంలోని గంభీర మఠంలో వెలుగుతోంది. ఈ మఠం నుంచి ఆలయానికి ఒక రహస్య సొరంగం ఉందని భావిస్తారు. ఈ సొరంగం ద్వారా శివుడు, శ్రీ చైతన్య దేవుడు జగన్నాథుడిని దర్శించగలదన్న నమ్మకం ఉంది. ఒక సందర్భంలో కార్తీక మాసంలో శ్రీ చైతన్య మహాప్రభువు ఆలయాన్ని సందర్శించిన సమయంలో భారీ వర్షాలు కురవగా ఆ సమయంలో అన్ని దీపాలు ఆరిపోయినప్పటికీ మహాప్రభువు తన దివ్యశక్తిని ప్రదర్శిస్తూ శూన్య స్థలం నుంచి ఒక దీపాన్ని వెలిగించి నాటాడట. అప్పటి నుంచి అదే స్థలంలో ఈ దీపం నిరంతరంగా వెలుగుతోందని పురాణ గాథ చెబుతోంది.